Good evening everyone. Welcome to Satya's Concepts. Good evening Andy. Good evening. Yes. Good evening. Hi, good evening Sujita. Hi. Good evening Andy. Good evening. So start chesana. Good evening. Ajay, thank you Ajay. Good evening. Hi, good evening everyone. Good evening Andy. Start చేద్దామా ఇంకా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిరి హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే చూడండి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ which option is correct regarding the movement of water and mineral ions in the root cells of a plant from the soil నేల నుండి మొక్క యొక్క మూల కణాలలో నీరు మరియు ఖనిజ అయాన్ల కదలికకు సంబంధించి ఏ ఎంపిక సరైనది ఆప్షన్ ఏ అయాన్స్ అండ్ వాటర్ ఆర్ అబ్జార్బ్డ్ టుగెదర్ అయాన్లు మరియు నీరు కలిసి శోషించబడతాయి Option B, water moves in first by diffusion followed by active transport of ions. నీరు మొదట విస్తరణ ద్వారా కదులుతుంది తర్వాత అయాన్ల క్రియాశీల రవాణా జరుగుతుంది Option C, ions move in first by passive transport followed by water by active transport. అయాన్లు మొదటి నిష్క్రియ రవాణా ద్వారా కదులుతాయి తర్వాత నీరు క్రియాశీల రవాణా ద్వారా కదులుతాయి ఆప్షన్ డి అయాన్స్ మూవ్ ఇన్ ఫస్ట్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫాలోడ్ బై వాటర్ అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అయాన్లు మొదటి క్రియాశీల రవాణా ద్వారా కదులుతాయి తర్వాత నీరు గాఢత ప్రవణత వెంట కదులుతాయి సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి చెప్పండి గుడ్ ఈవినింగ్ రవితేజ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఏంటండి ఇందులో సో మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ అయాన్స్ ఇన్ ద రూట్ సెల్స్ ఆఫ్ అ ప్లాంట్ ఫ్రమ్ ద సాయిల్లో మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఎలా జరుగుతాయండి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ions move in first by active transport followed by water along the concentration gradient so first మనకి రూట్ సెల్స్లో అయాన్స్ అనేవి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ త్రూ మూవ్ అవుతాయి ఆ తర్వాత వాటర్ అనేది అలాంగ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మూవ్ అవుతుందండి సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటండి కొంత అమౌంట్ ఆఫ్ సెల్యులార్ ఎనర్జీ అంటే ఏటీపీ సో సెల్యులార్ ఎనర్జీని యూజ్ చేసుకొని మూవ్మెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అనేవి జరుగుతాయి లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళడం సో ఎగ్నెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది సో ఇక్కడ రూట్ సెల్స్లో సాయిల్ నుంచి సెల్స్ అనేవి మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఎలా జరుపుకుంటుంది ఫస్ట్ అయాన్స్ మూవ్ అవుతాయి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ఆ తర్వాత అయాన్స్ని ఫాలో అవుతూ వాటర్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ త్రూ ప్రాసెస్ అనేది జరుపుకుంటుంది మిగతా చూడండి అయాన్స్ అండ్ వాటర్ ఆర్ అబ్జార్బ్డ్ టుగెదర్ అయాన్స్ ఇంకా వాటర్ అనేది సైమిల్టానియస్గా ఒకదాని తర్వాత ఒకటి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది తర్వాత ఏంటి వాటర్ మూవ్స్ ఇన్ ఫస్ట్ బై డిఫ్యూజన్ ఫాలోడ్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్ సో వాటర్ మూవ్మెంట్ అనేది ఇనీషియల్గా డిఫ్యూజన్ త్రూ జరుగుతుంది అంటే ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇనీషియల్గా డిఫ్యూజన్ త్రూ జరుగుతుంది కానీ ఈ ప్రాసెస్ అనేది డిఫ్యూజన్లో జరగదు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ని ఫాలో అవ్వదు తర్వాత ఏంటి అయాన్స్ మూవ్ ఇన్ ఫస్ట్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి ఏ సెల్యులార్ ఎనర్జీని యూజ్ చేసుకోకుండా సబ్స్టాన్సెస్ అనేవి మూవ్మెంట్ అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్
హైయర్ కాన్సన్ట్రేషన్కి అయాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అయాన్స్ మూవ్ ఇన్ ఫస్ట్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫాలోడ్ బై వాటర్ అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో అంటే సెల్యులార్ ఎనర్జీని యూజ్ చేసుకొని సబ్స్టెన్స్ అంటే అయాన్స్ అనేవి మూవ్ అవుతాయి. అయాన్స్ మూవ్ అయిన వెంటనే వాటర్ అనేది దాని త్రూ వెళ్తుంది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ త్రూ. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. గుడ్ ఈవినింగ్. ఎస్, లైక్ మర్చిపోద్దండి, లైక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, plant root cells also need oxygen to generate energy. So, roots take up air from. మొక్కల వేర్ల కణాలకు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి వేర్లు గాలిని తీసుకుంటాయి. ఆప్షన్ ఏ ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్, నేల కణాల మధ్య గాలి ఖాళీలు. బి సైటోప్లాజం. సి స్టొమాటా. డి వాటర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో? ప్లాంట్ రూట్ సెల్స్ అనేవి ఎలా ఆక్సిజన్ తీసుకొని ఎనర్జీని జనరేట్ చేసుకుంటున్నాయి కదండి. సో ఇక్కడ దేని త్రూ తీసుకుంటుంది ఆక్సిజన్ అనేది? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? చంద్రశేఖర్, సాయి, రోహిణి, వెంకటేష్. ఎస్, సంతోష్. ఎస్, కరెక్ట్ అండి. ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్. సో ఎయిర్ స్పేసెస్ అనేవి సాయిల్ పార్టికల్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయండి. దాని త్రూ ఈ రూట్ సెల్స్ అనేవి ఆక్సిజన్ని తీసుకుంటాయి. సో వాటర్ ఇక్కడ నుంచి చూద్దాం, చూడండి. వాటర్ అనేది రూట్ సెల్స్ అనేవి వాటర్తో టచ్లో ఉన్నప్పటికీ, కాంటాక్ట్లో ఉన్నప్పటికీ వాటర్ త్రూ అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో ప్రెజెంట్ అయి ఉన్న మినరల్ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో వాటర్ కాదు. నెక్స్ట్ స్టొమాటా దేనికి యూజ్ అవుతుందండి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేసుకోవడానికి స్టొమాటా అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సైటోప్లాజంలో ఆక్సిజన్ అనేది ప్రెజెంట్ అయి ఉండదండి. సెల్ బయట ప్రెజెంట్ అయి ఉన్న ఎయిర్ నుంచి ఆక్సిజన్ని తీసుకొని రెస్పిరేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి సైటోప్లాజం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్లో చిన్న చిన్న ఎయిర్ స్పేసెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో రూట్ హెయిర్స్ అనేవి ఆ సాయిల్ ఆ ఎయిర్ స్పేసెస్తో కాంటాక్ట్లో ఉండి అక్కడి నుంచి ఆక్సిజన్ని తీసుకొని ఎనర్జీని జనరేట్ చేసుకుంటాయి. సో ప్లాంట్లో ఏ పార్ట్ అయినా సరే ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎయిర్ నుంచి ఆక్సిజన్ని తీసుకొని మెటబాలిజం జరుపుకోవడానికి. సో ఇక్కడ రూట్స్ అనేవి రూట్ హెయిర్స్ ద్వారా రూట్ సెల్స్లోకి ఆక్సిజన్ని పంపించుకుంటాయి. ఎస్. సో నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద పొటాటో ప్లాంట్ డూ వి ఈట్? బంగాళదుంప మొక్కల్లోని ఏ భాగాన్ని మనం తింటాం? ఆప్షన్ ఏ రూట్, వేరు. ఆప్షన్ బి సీడ్, విత్తనం. ఆప్షన్ సి ఫ్లవర్, పువ్వు. ఆప్షన్ డి స్టెమ్, కాండం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? పొటాటో ప్లాంట్లో మనం తినేది ఏంటి? సో పొటాటో ప్లాంట్లో మనం కన్జ్యూమ్ చేసే పార్ట్ ఏంటి అంటే స్టెమ్. దీన్నే మోడిఫైడ్ స్టెమ్ అంటామండి. రూట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్న వాటి నుంచి మినరల్ న్యూట్రియం వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, కానీ అందులో పర్టికులర్గా రూట్స్ అనేవి ఉండవు. ట్యూబర్స్ ద్వారా మనం పొటాటోస్ని గ్రో చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ సీడ్స్ అనేవి ఉండవు. ట్యూబర్ ద్వారా మనం వాటిని గ్రో చేసుకుంటాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లవర్ అనేది ఉన్నప్పటికీ అందులో రీప్రొడక్షన్ వాటి నుంచి అవి మనం తినం. సో ఇక్కడ మనం తినేది లేదా ఎడిబుల్ పార్ట్ ఏంటి అంటే స్టెమ్, మోడిఫైడ్ స్టెమ్. సో పొటాటో అనేది స్టార్చ్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న మెటీరియలే మనం కన్జ్యూమ్ చేస్తాం. సో పొటాటోలో మనం తినే పార్ట్ ఏంటండి? స్టెమ్, మోడిఫైడ్ స్టెమ్. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్కి చూడండి. Some plants produce a sticky substance in the stem which is used to prepare gum adhesives. What is the use of this gum to the plant?
కొన్ని మొక్కలు కాండంలో జిగురుగా ఉండే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనిని జిగురు అంటుకునే పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ జిగురు మొక్కలకు ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ, ఇట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్ పాలినేటర్స్. ఇది పరాగ సంపర్క కీటకాలకు ఆకర్షిస్తుంది. ఆప్షన్ బి, ఇట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ. దీనికి ఔషధ విలువలు ఉన్నాయి. ఆప్షన్ సి, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. ఇది నీటి రవాణాలో సహాయపడుతుంది. ఆప్షన్ డి, ఇట్ ఈజ్ అ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మెటబాలిజం. ఇది జీవక్రియ యొక్క వ్యర్థ ఉత్పత్తి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో? స్టిక్కీ స్టబస్టెన్స్ ఇన్ ద స్టెమ్. దేనికి యూజ్ అవుతుంది? గమ్ అనేది ప్లాంట్స్లో దేనికి యూజ్ అవుతుంది? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఇట్ ఈజ్ అ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మెటబాలిజం. సో గమ్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మెటబాలిజం. ఫస్ట్ ఏంటండి? ఇట్ అట్రాక్ట్ ఇన్సెక్ట్ పాలినేటర్స్. ఇన్సెక్ట్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసేవి ఏంటి? ఫ్లవర్స్లో ప్రెసెంట్ అయి ఉన్న పెటల్స్. అవి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వాటి ఇన్సెక్ట్స్ అనేవి ఆ ఫ్లవర్స్ ఆ పెటల్స్కి అట్రాక్ట్ అవుతాయి. సో ఇన్సెక్ట్ పాలినేటర్స్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మెడిసినల్ వాల్యూ అంటే కొన్ని గమ్స్ అనేవి మినిమల్ యూజ్ అనేది జరుగుతుంది, అంటే చాలా తక్కువ మెడిసినల్ యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అకేషియా, యూకిలిప్టస్ ఈ ప్లాంట్స్ అనేవి గమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి దేంట్లో యూజ్ చేస్తారు అంటే ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. లైక్ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, కాస్మెటిక్ ఇండస్ట్రీ. సో వీటిల్లో గమ్స్ అనేవి యూజ్ చేస్తారు, ప్లాంట్స్ నుంచి వచ్చేవి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అనేది చాలా మినిమల్ యూజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా కాదు. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్కి యూజ్ అయ్యే టిష్యూస్ ఏంటండి లేదా సెల్స్ ఏంటి? జైలమ్ అండ్ ఫ్లోయమ్. సో జైలమ్ అనేది వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ అవుతుంది, గమ్ అనేది కాదు. గమ్ అనేది సెక్రియేటరీ ప్రొడక్ట్. ఇది ఓల్డ్ జైలంలో స్టోర్ చేసుకుంటాయి. సో సెక్రియేషన్స్ అనేవి జరుగుతాయి. సెక్రియేటరీ ప్రొడక్ట్ మనకు గమ్ కానీ రెజిన్స్ కానీ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అని చెప్పుకున్నాం? ఓల్డ్ జైలంలో స్టోర్ అవుతాయి. సో ఈ గమ్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే డర్మల్ లేయర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. బాహ్య చర్మం నుంచి, ప్లాంట్లో ప్రెసెంట్ అయి ఉన్న డర్మల్ లేయర్స్ నుంచి, డర్మల్ బార్క్ నుంచి ఈ గమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది ఒక వేస్ట్ ప్రొడక్ట్. మెటబాలిజంలో మాట్లాడుకుంటే గమ్స్, రెజిన్స్ అనేవి వేస్ట్ ప్రొడక్ట్స్. ఇవి ఓల్డ్ జైలమ్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. సో నెక్స్ట్ select wrong statement in the following. The upper and lower layers of cells in the leaves. కింది వాటిలో తప్పు ప్రకటనను ఎంచుకోండి. ఆకుల్లో కణాల ఎగువ మరియు దిగువ పొరలు. ఆప్షన్ ఏ, ప్రొటెక్ట్ ఇంటర్నల్ పార్ట్స్, అంతర్గత భాగాలను రక్షించండి. ఆప్షన్ బి, కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్, నీటి పరిమాణాన్ని నియంత్రించండి. ఆప్షన్ సి, సింథసైజ్ ఫుడ్, ఆహారాన్ని సంశ్లేషణ చేస్తాయి. ఆప్షన్ డి, ఎక్స్చేంజ్ గ్యాసెస్, వాయువులను మార్పిడి చేయడం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో? కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అప్పర్ అండ్ లోవర్ లేయర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద లీవ్స్. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? అప్పర్ అండ్ లోవర్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఏం చేస్తాయి చూడండి. ప్రొటెక్ట్ ద ఇంటర్నల్ పార్ట్స్, అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మిస్ లేదా క్యూటికల్, వ్యాక్సీ లేయర్. ఇది ఏం చేస్తాయి? లోపల ప్రెసెంట్ అయి ఉన్న ఇంటర్నల్ సెల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి లోవర్ ఎపిడర్మిస్, అప్పర్ ఎపిడర్మిస్ లేదా క్యూటికల్, ఆ వ్యాక్సీ లేయర్ అనేది హెల్ప్ చేస్తుంది. వాటర్ కంట్రోల్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్, లోపలికి రావడం బయటికి వెళ్ళిపోవడం, ఆ కంట్రోలింగ్ పవర్ అనేది వాటికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్. సో కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. లీవ్స్ లో ప్రెసెంట్ అయి ఉన్న స్టొమాటా త్రూ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. సో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో స్టొమాటా త్రూ జరుగుతుంది. స్టొమాటా ఎక్కడ ఉంటుంది? లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది స్టొమాటా అనేది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి కూడా జరుపుకుంటాయి అప్పర్ అండ్ లోవర్ సెల్స్. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటండి? సింథసైజ్ ఫుడ్ అనేది సింథసైజ్ జరగదు లోవర్ ఆర్ అప్పర్ సెల్స్ లో.
సో ఇది దేని ద్వారా జరుగుతుంది అంటే క్లోరోఫిల్ ద్వారా జరుగుతుందండి, అంతే కదా. క్లోరోఫిల్ అనేది ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫుడ్ ప్రిపరేషన్ దేని వల్ల జరుగుతుంది? క్లోరోఫిల్ ద్వారా సన్లైట్ అనేది తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకొని ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ అనేది సింథసైజ్ చేసుకుంటుంది, ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో అప్పర్ అండ్ లోవర్ లేయర్ ఆఫ్ సెల్స్ ఆఫ్ ద లీవ్స్ protect the internal parts, control the amount of water, exchange the gases. So ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. ఇందులో రాంగ్ ఏంటంటే సింథసైజ్ ది ఫుడ్. అది దేని ద్వారా జరుగుతుంది? లీవ్స్లో ప్రెజెంట్ అయి ఉన్న క్లోరోఫిల్ ద్వారా జరుగుతుందండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా? క్లియరా? ఓకే. నెక్స్ట్, small bead-like structures inside the ovary of flowers is called. పువ్వుల అండాశయం లోపల ఉండే చిన్న పూసల లాంటి నిర్మాణాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ సెపల్స్, రక్షక పత్రాలు. ఆప్షన్ బి స్టామెన్, కేసరాలు. ఆప్షన్ సి ఓవ్యూల్స్, అండాలు. ఆప్షన్ డి పెటల్స్, రేఖలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? స్మాల్ బీడ్ లైక్ స్ట్రక్చర్స్ పూసల్లా ప్రెజెంట్ అయి ఉండేది ఏంటి? ఓవరీలో, ఫ్లవర్స్ యొక్క ఓవరీలో బీడ్ లైక్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఏంటి వీటిలో? ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఓవ్యూల్స్ అనేవి స్మాల్ బీడ్ లైక్ స్ట్రక్చర్స్గా ప్రెజెంట్ అయి ఉంటాయి ఓవరీలో. సెపల్స్ అనేవి ఏంటి? గ్రీన్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి ఏం చేస్తాయి? ఫ్లవర్ బడ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ తర్వాత డెవలప్ అయ్యే కొద్ది ఫ్రూట్తో పాటు కలిసిపోతూ ఉంటుంది. తర్వాత ఏంటి? స్టామిన్ అంటే ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఇందులో ఫిలమెంట్ ఇంకా యాంథర్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? పెటల్స్ ఏంటి? కలర్ఫుల్ ఆర్గన్స్ ఆఫ్ అ ఫ్లవర్. ఇవి ఏం చేస్తాయి? పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. పాలినేషన్ జరుపుకోవడానికి పెటల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో స్మాల్ బీడ్ లైక్ స్ట్రక్చర్స్గా ఉండేవి ఏంటి అంటే ఓవ్యూల్స్. తెలుగులోనా? సరే అండి. సో నెక్స్ట్ చూడండి, డాష్ ఈజ్ నోన్ యాజ్ హర్మాప్రోడైట్ ఫ్లవర్. డాష్ హర్మాప్రోడైట్ పువ్వు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ పపాయ, ఆప్షన్ బి వాటర్మెలన్, ఆప్షన్ సి కుకుంబర్, ఆప్షన్ డి మస్టర్డ్. సో వీటిలో బైసెక్షువల్ ఫ్లవర్, హెర్మాప్రోడైట్ అంటే ఏంటండి? సో హెర్మాప్రోడైట్ ఫ్లవర్ అంటే బైసెక్షువల్ ఫ్లవర్ లేదా పర్ఫెక్ట్ ఫ్లవర్ అని కూడా అంటారండి. ఏంటంటే బైసెక్షువల్ ఫ్లవర్. సో బైసెక్షువల్ ఫ్లవర్లో ఏంటి? బోత్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే ఇందులో స్టామెన్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏంటి? పిస్టిల్. ఈ రెండు ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ 4 ఆప్షన్స్లో బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటండి? బైసెక్షువల్ అంటే బోత్ స్టామెన్ ఇంకా పిస్టిల్, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండడం. సో స్టామెన్లో ఏమేమి వస్తాయి? యాంథర్ ఇంకా ఫిలమెంట్. నెక్స్ట్ పిస్టల్లో ఏంటుంటాయి? స్టిగ్మా, స్టైల్, ఓవరీలో ప్రెజెంట్ అయి ఉన్న ఓవ్యూల్స్. ఇవన్నీ ఏంటి? ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఒక ఫ్లవర్లో స్టామెన్ ఉంటుంది ఇంకా పిస్టిల్ ఉంటుంది, దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ అంటారు. తర్వాత వచ్చేసి యూనిసెక్సువల్ ఏంటి? అయితే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి లేదా ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఏదో ఒక రీప్రొడక్టివ్ ఆర్గానే ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. అదే రెండు ప్రెజెంట్ అయి ఉంటే బైసెక్షువల్ ఫ్లవర్ అంటాం. సో హెర్మాప్రోడైట్ అన్న, బైసెక్షువల్ ఫ్లవర్ అన్న, పర్ఫెక్ట్ ఫ్లవర్ అన్న ఒకటే అండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మస్టర్డ్. బ్రాసికేసి ఫ్యామిలీకి చెందిన మస్టర్డ్ అనేది బైసెక్షువల్ ఫ్లవర్. పపాయ కాసికేసి ఫ్యామిలీకి చెందింది. ఇంకా ఇవేంటి? వాటర్మెలన్, కుకుంబర్ క్యూకర్బిటేసి ఫ్యామిలీకి చెందినవి. సో ఈ 3 ఏంటి అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్. మీ నమస్తే ఒక్క మేడం తెలుగులో చెప్పండి ప్లీజ్. సరే అండి.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బైసెక్షువల్ ఫ్లవర్. అక్కడ హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్ అన్నారు, ఇందులో బైసెక్షువల్ ఫ్లవర్ అన్నారు. రెండు ఒకటే కదండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి? మస్టర్డ్. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్స్ యాజ్ సబ్సీక్వెంట్ షూట్స్ డ్యూరింగ్ సీడ్ జర్మినేషన్. విత్తన అంకురోత్పత్తి సమయంలో కింది వాటిలో ఏది తదుపరి మొక్కలుగా అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ రాడికల్, ఆప్షన్ బి ప్లుమ్యూల్, ఆప్షన్ సి కాటిలిడన్స్, ఆప్షన్ డి ఎండోస్పర్మ్. సో వీటిలో షూట్ కింద డెవలప్ అయ్యేది ఏంటంటే germination process through which of the following develops as subsequent shoots. subsequent shoot అనేది రావడం, వీటి నుంచి దేని నుంచి షూట్ అనేది వస్తుందండి? సో ఇక్కడ చూడండి, ఇవి కాటిలిడన్స్ కదా. సో ఈ కాటిలిడన్స్లో ఇక్కడ హైపోకోటైల్ ఉంది, హైపోకోటైల్ నుంచి ఇదేంటి హైపోకోటైల్. ఈ రెండు కాటిలిడన్స్, ఇది రాడికల్. సో ఇదేంటండి మనకి ప్లుమ్యూల్. సో మనకి షూట్ అనేది ప్లుమ్యూల్ నుంచి వస్తుందండి. ప్లుమ్యూల్ నుంచి సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత మనకి షూట్ అనేది ప్లుమ్యూల్ నుంచి వస్తుంది. రాడికల్ నుంచి రూట్ అనేది డెవలప్ అవుతుంది. కాటిలిడన్స్ అనేవి చూసారు కదా, ఇది ఫర్టిలైజేషన్ తర్వాత ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. ఎండోస్పర్మ్ అనేది నారిష్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎంబ్రియో డెవలప్మెంట్ కోసం. సో యా ఫుడ్ ఫర్ డెవలపింగ్ సీడ్. సో నెక్స్ట్ చూడండి, సో దీని ఆప్షన్ ఏంటండి? షూట్స్ కింద డెవలప్, సీడ్ జర్మినేషన్ తర్వాత షూట్ కింద డెవలప్ చేసేది ఏంటండి? ప్లుమ్యూల్. ఓకేనా? సో నెక్స్ట్ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ బనానా ఈజ్ పెరికార్ప్, ఎండోకార్ప్ అండ్ మీసోకార్ప్. ఆప్షన్ సి ఎపికార్ప్, ఆప్షన్ డి ఎపికార్ప్ అండ్ మీసోకార్ప్. అరటి పండులో తినదగిన భాగం ఏంటంటే, అరటి పండులో తినేది ఏం పార్ట్ తింటాం మనం? సో చూడండి, ఇది సీడ్. దీని చుట్టూ ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది చెప్పండి? ఇది ఎపికార్ప్ అంటే పీల్. ఇదేంటి? సీడ్గా చెప్పుకున్నాం. సో తర్వాత ఇదేంటి? ఇది మీసోకార్ప్. ఇదేంటి? ఎండోకార్ప్ కదా. సో ఈ మీసోకార్ప్, ఎండోకార్ప్ అండ్ ఎపికార్ప్ మొత్తాన్ని కలిపేమంటారు? పెరికార్ప్ అంటారు. సో తొక్కను కూడా తినం కదండి మనం బనానాలో. సో ఎపికార్ప్ అనేది కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఇది కాదు, పీల్ అనేది మనం తిన్నాం. అవుటర్ సర్ఫేస్ బనానా యొక్క పీల్, తొక్కను మనం తిన్నాం. సో పెరికార్ప్ కాదు. నెక్స్ట్ ఏంటి? ఎపికార్ప్, పెరికార్ప్ ఎందుకు కాదు? తొక్క అంటే ఎపికార్ప్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి మీసోకార్ప్, ఎండోకార్ప్తో. సో పెరికార్ప్ అనేది కాదు. నెక్స్ట్ ఏంటి? ఎపికార్ప్ కూడా కాదు. ఎందుకు? అది అవుటర్ సర్ఫేస్ పీల్, తొక్కను మనం తినం కాబట్టి ఎపికార్ప్ కాదు. ఎపికార్ప్ అనేది ఇందులో కూడా ప్రెజెంట్ అయి ఉంది. సో ఇది కాదు. మీసోకార్ప్ అండ్ ఎండోకార్ప్, సీడ్స్ని సరౌండ్ చేస్తూ ఎండోకార్ప్ని సరౌండ్ చేస్తూ మీసోకార్ప్ మనం తింటాం. సో బనానాలో ప్రెజెంట్ అయి ఉన్న ఎండోకార్ప్ ఇంకా మీసోకార్ప్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తాం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? బనానాలో ఎడిబుల్ పార్ట్ ఏంటి? ఎండోకార్ప్ అండ్ మీసోకార్ప్. సో నెక్స్ట్, which reproductive parts of the flower contain the germ cells? పువ్వుల్లోని ఏ పునరావృత్తి భాగం బీజ కణాలను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ స్టామెన్స్ అండ్ పిస్టిల్స్, కేసరాలు మరియు పిస్టిల్స్. ఆప్షన్ బి సెపల్స్ అండ్ స్టామెన్, రక్షక పత్రాలు మరియు కేసరాలు.
ఆప్షన్ సి యాంథర్ అండ్ సెపల్స్, కేసరపత్రం మరియు రక్షక పత్రాలు. ఆప్షన్ డి పెటల్స్ అండ్ స్టైల్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అసలు జర్మ్ సెల్స్ అంటే ఏంటండి? జర్మ్ సెల్స్ అంటే ఏంటి? సెక్షువల్ రీప్రొడక్షన్లో యూజ్ అయ్యే ఆర్గన్స్, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ప్రెజెంట్ అయ్యి ఉండడం, వాటినే జర్మ్ సెల్స్ అంటారు. సెక్షువల్ రీప్రొడక్షన్లో యూజ్ అయ్యే సెల్స్ని జర్మ్ సెల్స్ అంటారు. సో ఫ్లవర్స్లో జర్మ్ సెల్స్ దేంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయండి? ఎస్, స్టామన్స్ అండ్ పిస్టిల్స్. సో స్టామిన్స్ అనేవి ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. పిస్టిల్స్ ఏంటి? ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఈ రెండు సెక్షువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ అ ఫ్లవర్ ఏంటండి? స్టామిన్స్ ఇంకా పిస్టిల్స్. నెక్స్ట్ చూడండి సెపల్స్ అంటే ఏంటి? గ్రీన్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. సో అవి గ్రీన్ లీఫ్ ఫ్లవర్ బేస్లో లీఫ్ లైక్ స్ట్రక్చర్స్గా ప్రెజెంట్ అయి ఉంటాయి కదండి. ఇది ఫ్లవర్ అనుకోండి. సో ఈ ఫ్లవర్కి ఇలా లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి కదా. సో వీటినే సెపల్స్ అంటాం. ఇవి ఫ్లవర్ బర్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్టామిన్ ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి యాంథర్ అనేది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఒక పార్ట్. స్టామిన్స్లో ఏమేమి ఉంటాయని చెప్పాను? యాంథర్ ఇంకా ఫిలమెంట్ ఉంటుంది. సో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో ఒక పార్ట్ వచ్చేసి యాంథర్. నెక్స్ట్ వచ్చేసి సెపల్స్, చెప్పాను ఆల్రెడీ, గ్రీన్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఫ్లవర్ బర్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ పెటల్స్ దేనికి హెల్ప్ అవుతాయి? అవి పాలినేటింగ్ ఏజెంట్స్కి అట్రాక్ట్ చేసుకోవడానికి పెటల్స్ అనేవి హెల్ప్ అవుతాయి, బ్రైట్ కలర్స్తో ప్రెజెంట్ అయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ స్టైల్ అనేది ఏంటి? ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో ఒక పార్ట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? జర్మ్ సెల్స్, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ అ ఫ్లవర్ అంటే ఏంటి? స్టామిన్స్ ఇంకా పిస్టిల్స్. ఓకే, సో నెక్స్ట్. సో ఇవన్నీ మనకి దసరా ఆఫర్స్ అండి. 2 daysకి అవైలబుల్గా ఉంది. మనకి కోర్సెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. అర్థమెటిక్లో 6 parts విత్ ప్యూర్ మ్యాథ్స్. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అవేంటి 499 ఓన్లీ, 6 months వ్యాలిడిటీ. నెక్స్ట్ 1 year వ్యాలిడిటీకి వచ్చేసరికి 749 ఓన్లీ. సో ఒకసారి చెక్ చేయండి. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే, స్పెషల్ ఆఫర్, దసరా ఆఫర్. సో అందరూ చెక్ చేయండి. నెక్స్ట్ అన్ని కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో అది 6 months వ్యాలిడిటీ అండ్ ఇది కూడా 1 year వ్యాలిడిటీతో ఉన్నాయి. 999 6 months వ్యాలిడిటీ అండ్ 1499 1 year వ్యాలిడిటీ. సో ఒకసారి ఆఫర్స్ అన్నీ చెక్ చేయండి. చాలా రీజనబుల్గా పెట్టారు. దసరా ఆఫర్ ఈ 2 days మాత్రమే ఉంది. సో ఒకసారి చెక్ చేయండి అందరూ కూడా. నెక్స్ట్ రాజేష్ బ్రో ఒడియాలో చాట్ చేయి బ్రో. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వినొచ్చు కదా, ఒడియాలో తర్వాత చాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వేర్ క్యాన్ వీ ఫైండ్ అ ప్లూమ్యూల్ ఇన్ అ ప్లాంట్? ఒక మొక్కలో ప్లూమ్యూల్ ఎక్కడ దొరుకుతుంది? ఆప్షన్ ఏ ఇన్ ఎ ఫ్లవర్, పువ్వులో. ఆప్షన్ బి ఇన్ అ సీడ్, విత్తనంలో. ఆప్షన్ సి ఇన్ అ లీఫ్, ఆకులో. అండ్ ఆప్షన్ డి ఇన్ ద రూట్ టిప్స్, వేర్ల చివర్లో. సో ప్లూమ్యూల్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ప్లూమ్యూల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది ప్లూమ్యూల్ అనేది? ఫ్లవరా, సీడా, లీఫా, రూట్ టిప్సా? సో ప్లూమ్యూల్ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి? ఇన్ అ సీడ్. సో కాట్లిడన్స్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. అక్కడ ఏమేమి ఉంటుంది? రాడికల్ ఇంకా ప్లూమ్యూల్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో ప్లూమ్యూల్ అనేది తర్వాత దేని కింద డెవలప్ అవుతుంది? స్టెమ్ కింద డెవలప్ అవుతుంది, లీవ్స్, బ్రాంచెస్ కింద డెవలప్ అవుతుంది. రాడికల్ అనేది ఏం చేస్తుంది? రాడికల్ అనేది రూట్స్ కింద డెవలప్ అయిపోతుంది. సో ప్లూమ్యూల్ అనేది మనకి సీడ్లో కనిపిస్తుంది. ఫ్లవర్ ఏం చేస్తుంది? ఫ్లవర్లో అన్ని రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకా పాలినేటింగ్ ఏజెంట్స్ని అట్రాక్ట్ చేసుకునే పెటల్స్ని మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత లీఫ్ అనేది ఏం చేస్తుంది? ఫుడ్ సింథసైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత రూట్ టిప్స్ దేనికి హెల్ప్ అవుతాయి? వాటర్ ఇంకా మినరల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ప్లాంట్కి ఇచ్చుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇంకా స్పీడ్గా చెప్పాలండి. సరే,
స్పీడ్గా చెప్తే మీ ఒక్కరికి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో నెక్స్ట్, the roots, stems and leaves of some plants grow new plants through process of dash. కొన్ని మొక్కల వేర్లు, కాండం మరియు ఆకులు డాష్ ప్రక్రియ ద్వారా కొత్త మొక్కలను పెంచుతాయి. ఆప్షన్ ఏ ఫిజన్ విచ్చిత్తి, ఆప్షన్ బి మల్టిపుల్ ఫిజన్ బహుళ విచ్చిత్తి, ఆప్షన్ సి వెజిటేటివ్ ప్రాపగేషన్ వృక్ష సంబంధ ప్రచారం, ఆప్షన్ డి రీజనరేషన్ పునరార్పుత్తి. సో చూడండి, తెలుగులోనే చెప్తున్నాను కదండి, ఇవి రెండు సిమిలర్గానే ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎగ్జామ్లో కూడా మీకు ఇలాగే ఇస్తాడు కదా. అన్నీ తెలుగులోనే కదా చెప్తున్నాను, కొన్ని టర్మ్స్ మీరు కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. చూడండి, రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్, సమ్ ప్లాంట్స్ గ్రో న్యూ ప్లాంట్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డాష్. ఏ ప్రాసెస్ త్రూ రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అనేవి గ్రో అవుతాయండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ త్రూ మనకి స్టెమ్స్, రూట్స్, లీవ్స్ అనేవి కొత్త ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో ఫిజన్ ద్వారా ఏం జరుగుతుంది? ఒక పేరెంట్ ఆర్గానిజం నుంచి 2 or more డాటర్ ఇండివిజువల్స్ అనేవి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మల్టిపుల్ ఫిజన్లో ఏం జరుగుతుంది? ఒక ఆర్గానిజం మోర్ ఇండివిజువల్స్గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనరేషన్. ఏదన్నా ప్లాంట్ పార్ట్ అనేది పోతే, లాస్ట్ అయిపోతే అది మళ్ళీ రీగ్రోత్ అనేది చేసుకుంటుంది. ఆ ప్రాసెస్నే రీజనరేషన్ అంటారు. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ త్రూ ఏదన్నా స్టెమ్ కానీ, లీవ్స్ కానీ లేదా రూట్స్ కానీ తీసుకొని ఇంకో ప్లాంట్ని ఇంకో ప్లాంట్ని గ్రో చేసుకుంటే ఆ ప్రాసెస్నే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారండి. నెక్స్ట్, డాష్ స్ప్రెడ్స్ త్రూ ద స్టెమ్. డాష్ కాండం ద్వారా వ్యాపిస్తుంది. ఆప్షన్ ఏ బ్రయోఫిల్లం, ఆప్షన్ బి రోజ్ గులాబీ, ఆప్షన్ సి బ్రయోఫిల్లా అండ్ ఆప్షన్ డి టామరిన్. సో బ్రయోఫిల్లం అంటే ఏంటండి? రణపాల చెట్టులో ఏంటి? ఇలా లీవ్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే ఈ కార్నర్స్లో కొత్త ప్లాంట్లెట్స్ లేదా లీఫ్లెట్స్ అనేవి మళ్ళీ వస్తాయి. సో ఇవి కింద పడిపోయి మళ్ళీ కొత్త ప్లాంట్స్ని రీజనరేట్ చేసుకుంటాయి. సో ఇది ఎలా జరుగుతుంది? లీఫ్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది బ్రయోఫిల్లంలో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రయోఫిల్లమే కదండి. సో ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి టామరిన్ అనేది అలా కొత్త ప్లాంట్ని జనరేట్ చేసుకుంటుంది అంటే సీడ్స్ త్రూ జనరేట్ చేసుకుంటుంది. ఆ సీడ్స్ అనేవి బర్స్ట్ అయిపోయి అవి కొత్త ప్లాంట్స్ని కొత్త ప్లాంట్స్ని గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో రోజ్ అనేది స్టెమ్ త్రూ కొత్త ప్లాంట్ని మనం గ్రో చేసుకోగలం. సో స్టెమ్ త్రూ రోజెస్ వల్ల స్టెమ్స్ త్రూ కొత్త ప్లాంట్స్ని మనం గ్రో చేసుకుంటాం. సో ఇక్కడ గ్రాఫ్టింగ్ ప్రాసెస్ అనేది చేసుకొని డిఫరెంట్ ఇండివిజువల్ ప్లాంట్స్ని గ్రో చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ సెక్షన్లో స్టెమ్ని కట్ చేసుకొని కొత్త ప్లాంట్ని గ్రో చేసుకుంటాం. సో స్టెమ్ మోడిఫికేషన్లో రోజ్ ప్లాంట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, which of the following is not a pollinating agent for cross pollination? కింది వాటిలో క్రాస్ పరాగ సంపర్కానికి కారణం కానిది ఏది? ఆప్షన్ ఏ వాటర్ నీరు, ఆప్షన్ బి యానిమల్స్ జంతువులు, ఆప్షన్ సి విండ్ గాలి, ఆప్షన్ డి ప్లాంట్స్ మొక్కలు. సో క్రాస్ పాలినేషన్కి పాలినేషన్లో ఇన్వాల్వ్ అవ్వని పాలినేటింగ్ ఏజెంట్స్ ఏంటి? సో ఇక్కడ క్రాస్ పాలినేషన్ అంటే ఏంటండి? ఫస్ట్ క్రాస్ పాలినేషన్ అంటే ఏం జరుగుతుంది? ఒక ఫ్లవర్లో ప్రజెంట్ అయి ఉన్న పోలన్ గ్రెయిన్స్ అంటే యాంథర్లో స్టామెన్లో ప్రజెంట్ అయి ఉన్న యాంథర్స్
ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్లో అంటే పిస్టల్లోకి వెళ్ళడం, అంటే డిఫరెంట్ ఫ్లవర్లోకి పాలినేటింగ్ ఏజెంట్స్ త్రూ పోలన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడం. సో పాలినేషన్ అంటే ఏంటి? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా కదండి. సో ఇక్కడ పాలినేషన్ అనేది 2 టైప్స్లో మాట్లాడతాం. ఏంటి? సెల్ఫ్ పాలినేషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పాలినేషన్. సో సెల్ఫ్ పాలినేషన్లో ఏం జరుగుతుంది? యాంథర్స్ అనేవి ఆర్ పోలన్ గ్రెయిన్స్ అనేవి సేమ్ ఫ్లవర్లో లేదా అదే ప్లాంట్లో ప్రెజెంట్ అయి ఉన్న డిఫరెంట్ ఫ్లవర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం. సో ఇది ఫ్లవర్ అనుకోండి. సో ఇది ఫ్లవర్ అనుకుంటే ఇక్కడ ప్రెజెంట్ అయిన పోలన్ గ్రెయిన్స్ అనేవి సేమ్ ఫ్లవర్లోకి ట్రాన్స్ఫర్ అయితే లేదా ఈ సేమ్ ప్లాంట్లో ప్రెజెంట్ అయి ఉన్న ఇంకో ఫ్లవర్లోకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. సో ఇంకో ఫ్లవర్ వేసుకుందాం. ఇది డిఫరెంట్ ప్లాంట్ యొక్క ఫ్లవర్ అనుకోండి. సో ఇందులో ప్రెజెంట్ అయి ఉన్న యాంథర్స్ అనేవి ఈ ఫ్లవర్లో ప్రెజెంట్ అయి ఉన్న స్టిగ్మా మీద పడితే దీన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. సో ఈ క్రాస్ పాలినేషన్ అనేది కంప్లీట్గా పాలినేటింగ్ ఏజెంట్స్ మీద డిపెండ్ అయి ఉందండి. పాలినేటింగ్ ఏజెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఇవి 2 టైప్స్ చెప్పుకుంటాం. ఒకటి హైడ్రోఫిల్లస్, ఇంకొకటి జూఫిల్లస్. హైడ్రోఫిల్లస్లో ఏం జరుగుతుంది అంటే వాటర్ త్రూ పాలినేషన్ అనేది జరుగుతుంది. పోలన్ గ్రెయిన్స్ అనేవి వాటర్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే జూఫిల్లస్ అనుకోండి, ఇన్సెక్ట్స్, హ్యూమన్ బీయింగ్స్, బటర్ఫ్లైస్, బీస్, సో యానిమల్స్ త్రూ పాలినేషన్ అనేది జరుగుతుంది. పోలన్ గ్రెయిన్స్ అనేవి యానిమల్స్ త్రూ ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి లాంగ్ డిస్టెన్సెస్లో కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో క్రాస్ పాలినేషన్ అనేది కంప్లీట్గా పాలినేటింగ్ ఏజెంట్స్ మీద డిపెండ్ అయ్యి జరుపుకుంటుంది. సో ఇక్కడ చూడండి వాటర్. సో వాటర్ అనేది ఏంటి? వాటర్ మీద డిపెండ్ అయ్యి క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. సో వాటర్ దగ్గర ప్రెజెంట్ అయి ఉన్న ప్లాంట్స్ లేదా ఆక్వాటిక్ ఎన్వైరన్మెంట్లో ప్రెజెంట్ అయి ఉన్న ప్లాంట్స్లో పాలినేషన్ అనేది జరుగుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోలన్ గ్రెయిన్స్ అనేవి వాటర్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? యానిమల్స్ త్రూ వాటి ఫర్కి అంటుకొని లేదా వాటి యొక్క బ్రీతింగ్ త్రూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాలినేటింగ్ ఏజెంట్స్ ఆర్ పోలన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ విండ్ త్రూ కూడా పాలినేటింగ్ ఏజెంట్స్. విండ్ కూడా పాలినేటింగ్ ఏజెంటే. పోలన్ గ్రెయిన్స్ అనేవి విండ్ త్రూ కూడా ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ప్లాంట్స్ అనేవి మనకి కరెక్ట్ ఆప్షన్. ఇది పాలినేటింగ్ ఏజెంట్గా యాక్ట్ చెయ్యదు. సో ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? సేమ్ ఫ్లవర్లో పోలన్ గ్రెయిన్స్ అనేవి ఆ ఫ్లవర్లో ప్రెజెంట్ అయి ఉన్న స్టిగ్మా మీద పడడం లేదా అదే ప్లాంట్లో ప్రెజెంట్ అయి ఉన్న స్టిగ్మా మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడమే సెల్ఫ్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్కి వచ్చేసరికి ఈ ఒక ఫ్లవర్లో ప్రెజెంట్ అయి ఉన్న పోలన్ గ్రెయిన్స్ అనేవి వేరే ఫ్లవర్ డిఫరెంట్ ప్లాంట్లో ప్రెజెంట్ అయి ఉన్న ఫ్లవర్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం, అందులో ఆ ఫ్లవర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వేదాన్నే క్రాస్ పాలినేషన్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్. The onset or recovery of normal development by a latent or dormant embryo is called గుప్తా లేదా నిద్రాణ పిండం సాధారణ అభివృద్ధి ప్రారంభం లేదా పునరావృద్ధి డాష్ అంటారు. ఆప్షన్ ఏ సీడ్ డార్మెన్సీ, విత్తనాల నిద్రాణ స్థితి. ఆప్షన్ బి ఫ్రూట్ బంచ్ ఆర్ ఫ్రూట్ సెట్, పండ్ల గుత్తి లేదా పండ్ల సమితి. ఆప్షన్ సి జర్మినేషన్, అంకురోత్పత్తి. ఆప్షన్ డి రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో నార్మల్ డెవలప్మెంట్ బై అ లేటెంట్ ఆర్ డార్మెంట్ ఎంబ్రియో ఈస్ కాల్డ్. సో ఏంటండి? నార్మల్ డార్మెంట్ ఎంబ్రియోని ఏమంటారు? సో దాన్ని ఏమంటారండి? జర్మినేషన్ ప్రాసెస్ని ద రికవరీ ఆఫ్ నార్మల్ డెవలప్మెంట్ బై లేటెంట్ ఆర్ ఎంబ్రియో డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ జర్మినేషన్.
సో డార్మెన్సీ అంటే ఏంటి, సీడ్ అనేది ఇన్యాక్టివ్గా ఉండడం, ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పటికీ అది గ్రో అవ్వడానికి దానికి కావాల్సిన టెంపరేచర్, మాయిశ్చర్, వాటర్ కంటెంట్, అట్మాస్ఫియర్ అన్నీ ఉన్నప్పటికీ కూడా సీడ్ అనేది ఇన్యాక్టివ్గా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ బంచ్ ఆర్ ఫ్రూట్ సెట్. ఫ్రూట్ బంచ్ అంటే గుత్తుల్లాగా ఫ్రూట్స్ అనేవి ప్లాంట్లో ప్రెజెంట్ అయి ఉండడం. అండ్ ఫ్రూట్ సెట్ సీడ్స్ నుంచి ఫ్రూట్గా డెవలప్ అయ్యే ప్రాసెస్నే ఫ్రూట్ సెట్ అంటారండి. సో అది కూడా కాదు. అండ్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అనేవి మెచ్యూర్ అవ్వడం, సీడ్స్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సీడ్ అనేది ఎంబ్రియోగా డెవలప్ అయ్యి ఎంబ్రియో అనేది ఫ్రూట్గా డెవలప్ అయ్యే ప్రాసెస్. అండ్ దీన్ని రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనేవి ఒక మెచ్యూరిటీకి వచ్చి హార్వెస్టింగ్ రావడాన్ని రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. సో ఎంబ్రియో డెవలప్మెంట్ని జర్మినేషన్ అంటారండి. నెక్స్ట్ pollination is followed by పరాగ సంపర్కం తర్వాత డాష్. ఆప్షన్ ఏ డిఫరెన్సియేషన్ భేదం, ఆప్షన్ బి స్పోర్ ఫార్మేషన్ బీజాంశ నిర్మాణం, ఆప్షన్ సి ఫర్టిలైజేషన్ ఫలదీకరణం, ఆప్షన్ డి ట్రాన్స్పిరేషన్. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, పాలినేషన్ దేన్ని ఫాలో చేస్తుంది, పాలినేషన్ దేని తర్వాత జరుగుతుందండి? ఎస్, ఫర్టిలైజేషన్ని ఫాలో అవుతుంది పాలినేషన్ అనేది. పాలినేషన్ అంటే ఏంటి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఆఫ్ అ ఫ్లవర్. అంటే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ నుంచి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్నే పాలినేషన్ అంటారండి. సో పాలినేషన్ అనేది ఫర్టిలైజేషన్ తర్వాత జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిఫరెన్సియేషన్. డిఫరెన్సియేషన్లో ఏం జరుగుతుంది అంటే స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి టిష్యూస్ కింద లేదా ఆర్గన్స్ కింద డెవలప్ అవుతాయి. ఏమన్నా సెల్స్ అనేవి టిష్యూస్ లేదా ఆర్గన్స్ కింద డెవలప్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారండి, డిఫరెన్సియేషన్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్లో అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్పోర్స్ త్రూ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇది మోస్ట్లీ మనం ఫంగైలో, ఫర్న్స్లో లేదా ఆల్గేలో చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతాయి, స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. పోలన్ గ్రెయిన్స్ ప్లేస్లో స్పోర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ త్రూ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ట్రాన్స్పిరేషన్లో వాటర్ లాస్ అనేది జరుగుతుంది. స్టొమాటా త్రూ పత్ర రంధ్రాల నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ని లోపలికి తీసుకొని ఇంకా ఆక్సిజన్ని బయటికి పంపించేసి లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇవాపరేషన్ ద్వారా, ఆవిరి ద్వారా జరుపుకుంటుంది అనమాట. అవి బయటికి వెళ్ళిపోయేలాగా ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లాస్, డిఫరెన్సియేషన్ అంటే సెల్స్ అనేవి టిష్యూస్ కింద ఇంకా ఆర్గన్స్ కింద డెవలప్ అవ్వడం, స్పోర్ ఫార్మేషన్ స్పోర్స్ కింద డెవలప్ అవ్వడం. సో పాలినేషన్ అనేది ఫర్టిలైజేషన్ని ఫాలో అవుతుందండి. నెక్స్ట్ which of the following medicinal plants is the best remedy to treat blood pressure? కింది వాటిలో రక్తపోటు చికిత్సకు ఉత్తమమైన ఔషధ మొక్క ఏది? సర్పగంధ, ఆప్షన్ బి రజనీగంధ, ఆప్షన్ సి అలుకం, ఆప్షన్ డి నవమల్లిక. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, కరెక్ట్ ఆప్షన్ రమ్య, లాస్య, దీపిక, రోహిణి. సో బెస్ట్ రెమెడీ టు ట్రీట్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేసేది ఏంటంటే, రక్తపోటుని ట్రీట్ చేసేది ఏంటి, సర్పగంధ. సో సర్పగంధ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రావుల్ఫియా సర్పంటైనా. సో రావుల్ఫియా సర్పంటైనాలో ఎక్కడి నుంచి దీని యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే రూట్స్ని యూజ్ చేసుకొని మెడిసిన్ అనేది ప్రిపేర్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఇందులో ప్రజెంట్ అయి ఉన్న రూట్స్ నుంచి ఈ మెడిసినల్ వాల్యూ అనేది యూజ్ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్, ఆస్తమా, ఇన్సోమియా వీటి
వీటిలన్నిటిని క్యూర్ చేయడానికి సర్పంటైన్ అని యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రజనీగంధ. రజనీగంధ అంటే ఏంటి, కామన్గా ఏం పిలుస్తారు అంటే జాస్మిన్. సో జాస్మిన్ అనేది దేంట్లో యూస్ చేస్తారు అంటే అరోమా థెరపీ, ఇంకా కాస్మెటిక్స్, ప్లెజెంట్ స్మెల్ రావడానికి యూస్ చేస్తారు ఈ రజనీగంధాన్ని. నెక్స్ట్ వచ్చేసి అలుకం. ఇవి డిఫరెంట్ స్పీసెస్ అక్కడక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి, కానీ మెడిసినల్ పరంగా వీటిని యూజ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి నవమల్లిక. నవమల్లిక కూడా ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ కాదండి, ఇందులో కూడా ఇది మెడిసినల్ పరంగా వీటిని కూడా ఎక్కడ యూజ్ చేయరు. ఎస్, జాస్మిన్, రజనీగంధాన్ని జాస్మిన్ అంటారు, ఇది అరోమా థెరపీలో యూజ్ చేస్తారు. సో బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేసేది ఏంటి అంటే సర్పగంధ. దీన్నే రావుల్ఫియా సర్పంటైనా అని కూడా అంటారు. ఆ ప్లాంట్లో ప్రజెంట్ అయి ఉన్న రూట్స్ నుంచి మెడిసిన్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ for treatment of which of the following is the bark of the Arjuna tree primarily used? అర్జున చెట్టు బెరడును ప్రధానంగా దేని చికిత్సకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ట్యూబర్కులోసిస్, క్షయ. ఆప్షన్ బి స్కిన్ డిసీజ్, చర్మ వ్యాధి. ఆప్షన్ సి హార్ట్ డిసీజ్, గుండె జబ్బు. ఆప్షన్ డి ఇన్ఫ్లమేషన్, వాపు. సో చెప్పండి, అర్జున ట్రీని దేనికోసం యూస్ చేస్తారు, దేని క్యూర్ చేయడానికి యూస్ చేస్తారండి? దీపిక డ్రీమ్ రైల్వే తప్పకుండా స్పీడ్గా చెప్తానండి, కంగారు పడకండి, అందరికీ అర్థం అవ్వాలి కదా. సో చూడండి, మౌనిక ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి అర్జున ట్రీ యొక్క బార్క్ని యూజ్ చేస్తారు. సో ఇందులో ఫస్ట్ ఈ డిసీజ్ని క్యూర్ చేయడానికి 7th centuryలో 7th ADలో వాగ్భట్ట అనే అతను అర్జున ట్రీ యొక్క బార్క్ని యూజ్ చేసుకొని హార్ట్ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ని క్యూర్ చేశారండి. నెక్స్ట్ ట్యూబర్కులోసిస్, ఇన్ఫ్లమేషన్, వీటిలో యాంటీబయోటిక్స్ని యూజ్ చేసుకొని వీటిని క్యూర్ చేస్తారు. నెక్స్ట్ స్కిన్ డిసీజెస్. స్కిన్ డిసీజెస్లో అలోవెరా, టర్మరిక్ ఇవన్నీ యూజ్ చేసుకొని క్యూర్ చేసుకుంటారు న్యాచురల్ పరంగా చూసుకుంటే. సో హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ని క్యూర్ చేసుకోవడానికి అర్జున ట్రీని యూజ్ చేస్తారు ప్రైమరీగా. సో 7th ADలో వాగ్భట్ట అనే అతను ఆయుర్వేదిక్ మెడిసిన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో నెక్స్ట్, the process of separating cotton fibers from seed is called. విత్తనాల నుండి పత్తి ఫైబర్ను వేరు చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ జిన్నింగ్, ఆప్షన్ బి కార్డింగ్, ఆప్షన్ సి స్కెచింగ్ అండ్ ఆప్షన్ డి స్పిన్నింగ్. సో కాటన్ ఫైబర్స్ అనేవి సెపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారండి? సెపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు? సో సెపరేట్ చేసే ప్రాసెస్ని జిన్నింగ్ అంటారండి. సో ఇక్కడ ఏంటి, సీడ్స్ నుంచి కాటన్ ఫైబర్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటారు? జిన్నింగ్ అంటారు. తర్వాత కార్డింగ్, జిన్నింగ్ తర్వాత జరిగే ప్రాసెస్సే కార్డింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ చేసుకుంటారండి జిన్నింగ్ తర్వాత. అంటే సీడ్స్ నుంచి కాటన్ ఫైబర్స్, మెచ్యూర్ అయిపోయిన కాటన్ ఫైబర్స్ని సీడ్స్ నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాత అందులో ఏమన్నా వేస్ట్ మెటీరియల్స్, వేస్ట్ ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసుకునే ప్రాసెస్ని కార్డింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కెచింగ్. ఈ స్కెచింగ్ అనేది ఫ్లాక్ సీడ్స్లో చూస్తామండి. ఎందులో చూస్తామండి? ఫ్లాక్ సీడ్స్లో చూస్తాం. ఇవి మనం కాటన్ సీడ్స్లో చూడం, ఫ్లాక్ సీడ్స్లో ఈ స్కెచింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, సీడ్స్ నుంచి దాంట్లో ఉన్న సబ్స్టాన్సెస్ అనేవి రిమూవ్ చేసుకునే ప్రాసెస్ని స్కెచింగ్ అంటారు. అంటే స్టాక్ నుంచి సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకుంటారు, ఆ ప్రాసెస్ని స్కెచింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నింగ్. స్పిన్నింగ్లో ఏం జరుగుతుంది అంటే కాటన్ ఫైబర్స్ అనేవి రిమూవ్ చేసుకున్నాం కదండి, ఆ రిమూవ్ చేసుకున్న కాటన్ ఫైబర్స్ అనేవి యాన్ కింద ప్రిపేర్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ని స్పిన్నింగ్
స్పిన్నింగ్ అంటారండి. సో ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ కాటన్ ఫైబర్స్ ఫ్రమ్ సీడ్స్ ఈజ్ కాల్డ్ జిన్నింగ్. సో సీడ్స్ నుంచి సెపరేట్ చేసుకునే కాటన్ ఫైబర్స్ని ఏమంటారండి? జిన్నింగ్ అంటారు. ఆ జిన్నింగ్ తర్వాత వెంటనే జరిగేది ఏంటి? కార్డింగ్. కార్డింగ్లో ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసుకుంటారు. ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసుకున్న కాటన్ ఫైబర్స్ అనేవి యాన్ కింద ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రాసెస్ని స్పిన్నింగ్ అంటాము. అండ్ స్కెచింగ్ అనేది ఫ్లాక్ సీడ్స్లో జరుగుతుంది. స్టెమ్స్ నుంచి సబ్స్టాన్సెస్ అనేవి రిమూవ్ చేసుకోవడం. సో ఓకే అండి, అయిపోయింది ఈరోజు సెషన్. సో మీ స్కోర్ ఎంతో మెన్షన్ చేయండి. స్కోర్ మెన్షన్ చేయండి. అయిపోయింది. డ్రీమ్ రైల్వే బాయ్ అండి. ఫస్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు చూస్తాం. మేము మిగతా వాళ్ళు స్కోర్ చూడాలి. సో స్కోర్ మెన్షన్ చేయండి. సోమశేఖర్ 14, గ్రేట్, నైస్. పరశురామ్ స్కోర్ మెన్షన్ చేయండి ఫాస్ట్గా. థ్యాంక్ యూ అండి. స్కోర్ సౌమ్య 16, సుబ్బు 14. కష్టంగానే ఉంటాయి కదండి మరి ఎగ్జామ్లో క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్. ఈజీగా ఇచ్చేస్తే ఈజీ అంటారు, కష్టం అంటే కష్టం అంటారు, ఏంటో. సో నెక్స్ట్ విన్ను 10, వెంకటేష్ 15, రవలి 12. ఇంకా ఉన్నారు కదండి, స్కోర్ మెన్షన్ చేయండి. రాంబాబు 17. థ్యాంక్ యూ అండి. సోమశేఖర్ థ్యాంక్ యూ సో మచ్. మోడరేటా? ఓకే. సంజయ్ 15, 0. రాజేష్ 0. మాట్లాడమంటే మాట్లాడతారు, క్వశ్చన్స్ చేయమంటే 0 చెప్తారేంటండి? నైస్ సెషనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డివిపి 13. ఇంకా శివకుమార్. సో అందరికీ క్లియర్ కదండి? అన్ని క్వశ్చన్స్ క్లియరా అందరికీ? దీపిక థ్యాంక్ యూ. రోహిణి 14. అప్పన్న. కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అర్థమవుతుంది అంటే మంచిదే కదండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.